హలో అందరికీ. వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఏమైనా తినాలని ఎవరికైనా అనిపిస్తుంది. అది అందరికీ సహజంగా ఉంది. అలాంటప్పుడు కంగారు పడి బయట నుండి తెప్పించకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసి పెడితే మన ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ చేశాను. బిర్యానీకి అది కావాలి ఇది కావాలని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని బిర్యానీ చేసుకోవచ్చు. నేను అలాగే చేస్తాను. అసలు నాకైతే బేసిక్గా వెజ్ బిర్యానీ చేయడానికి కావాల్సింది పొటాటోలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు ఇవి ఉంటే చాలు. కొద్దిగా పలావ్ దినుసులు ఉంటే చాలు. అవి మనకి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం చేసి పెట్టేయచ్చు. మనం మనసు పెట్టి చేస్తే టేస్ట్ ఖచ్చితంగా అదే వస్తుంది. నా బిర్యానీ ప్రాసెస్ మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది. నాలాగా మీరు ఎవరైనా చేస్తారా అయితే కమెంట్ చేయండి. బిర్యానీకి నేను పొటాటో ఎగ్ కర్రీ చేసి పక్కన పెట్టుకున్నా. అసలు నాకైతే ఒట్టి బిర్యానీ చాలా ఇష్టము. అలా తింటేనే మంచి టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా నా బిర్యానీ ప్రాసెస్ అయితే ఇదన్నమాట. మేమైతే వేడివేడిగా ఎగ్ కర్రీ వేసుకొని బిర్యానీ తినేసాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.